మరి మనము మన రూము తీసుకొని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వైభవం మోహాలను తొలగించే రామచంద్రమూర్తి ఈ నెల 15వ తేదీ వరకు కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మోహిని అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఒంటిమిట్ట నుంచి కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారంలో సీతారామచంద్ర ప్రభుల వారు స్వయంభుగా వేసినట్టుగా చెప్తున్నారు. ఒంటిమిట్ట క్షేత్రం ఆవిర్భావానికి ఎన్నో కథలున్నాయి. అక్కడ జాంబవంతుడు శ్రీరామ లక్ష్మణమూర్తులను ప్రతిష్ఠించారనేది ఒక నిజం. జై శ్రీరామచంద్రమూర్తి వారికి జై. కానీ ఇక్కడ గర్భాలయంలో హనుమంతుడు లేకపోవడం విశేషం. ఒంటి అంటే ఒకటి, మిట్ట అంటే ఎత్తైన ప్రదేశం. అపూర్వమైన శిల్ప సంపదతో ఆకట్టుకున్న రామాయణం ఇక్కడ ముద్రించి ఉంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఒంటిమిట్లో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవ వైభవం చూడండి, తరించండి. జై శ్రీ రామచంద్ర ప్రభుల వారికి జై.